టీవీ9 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. జాతక ఫలం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. మొదటిగా 6-9 ప్రేక్షకులకు నమస్కారం. 17 నవంబర్ 2024 ఆదివారం నుంచి 23/11/2024 శనివారం వరకు మనం ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి గురించి కూడా వివరించండి గురువుగారు. ఇక ఈ వారంలో కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకుంటే జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు. అంటే కన్యారాశి వారికి కాలసర్ప దోషంలో ఉండేటువంటి కన్యారాశి వారికి తృతీయ రవి బుధులు, అర్ధాష్టమ శుక్రుడు, షష్టమ శనేశ్వరుడు, భాగ్యస్థిత చంద్రగురులు, లాభస్థిత కుజుడు సంచారం. కన్యారాశి వారు ఒక విధంగా ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం ఎదుర్కొంటూ ఉన్నారు, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా. కాబట్టి జన్మకేతు సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో అన్నీ అయిపోతున్నట్టుగానే ఉంటాయి. కొంత ఇబ్బందులు, ఆలస్యం, ఒత్తిడి, మానసిక అధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ముఖ్యంగా ఈ వారంలో కన్యారాశి వారికి చెప్పదగినది మనోధైర్యంతో, దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. మనిషి ఆత్మవిశ్వాసంతో ఎటువంటి సమస్యలైనా అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. మరి జన్మకేతు సంచారం, సప్తరాహు సంచారం. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్న కొంత అనిశ్చిత, అనుకున్న ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఖర్చు స్థానం ఎక్కువగా ఉండటం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ విషయాల్లో కాస్త మానసిక అధైర్యం అనేది పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వృత్తి వ్యాపారాల్లో కార్యాచరణ పెంచుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా, ఆలస్యంగా అయినా నిదానంగా వెళ్ళటం చెప్పదగ్గ సూచన. షష్టమ శనైశ్వరుడి సంచారం వల్ల కన్యారాశి వారికి ప్రతి వ్యవహారంలో ఉత్సాహవంతమైన కార్యాచరణకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి జన్మకేతువు, భాగ్యస్థిత చంద్రగురుల సంచారం వల్ల ప్రతి పనిలో చివరి దాకా వచ్చి ఆ ఘట్టంలో చివరి ఇంటర్వ్యూలో వారికి ఉద్యోగం మిస్ అవ్వటం కానీ, మరి ఉద్యోగంలో పాపం వారు ఎంతో ప్రయత్నంతో విజయవంతంగా సాధించుకుని చివరి టైంలో అవకాశం ఒక్క మార్కులో పోవటం కానీ, ఇది చాలా ఒత్తిడిని గురి చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో దైవిక బలంతో, అంటే దైవ బలంతోనే విజయాలు సాధించుకుంటారు. ఇక గ్రహ సంచారంలో ఒక శనైశ్వరుడు తప్ప రవి బుధులు తృతీయంలో ఉండి కొంత కాన్ఫిడెన్స్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. జీవితంలో మంచి రోజులు ప్రతి వారికి వస్తాయి. అలాగే దైవ బలంతో మనం విజయం సాధించుకోవచ్చు. అర్ధాష్టమ శుక్రుడు కానీ, జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు కానీ, అలాగే దశమ స్థితిలో చంద్రగురుల సంచారం వల్ల మనోధైర్యంతో అనిశ్చిత వాతావరణం అధిగమించి విజయం సాధించేటువంటి మార్గంలో అడుగులు వేసేటువంటి విధంగా కన్యారాశి వారు ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారాల్లో, వృత్తి సంబంధితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి. లీగల్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఈ వారంలో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. సరే గురుగారు, మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా జన్మకేతు, సప్తమ రాహు సంచారం. కాబట్టి ఈ దోష నివారణకు ప్రతిరోజు గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇక జన్మకేతు సంచారం వల్ల స్టెబిలిటీ మైండ్ లేకపోవటం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, నిద్ర లేకపోవటం, అలసత్వం ఎక్కువగా ఉండటం, ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవటం, స్పాట్ డెసిషన్ అంటే వెంటనే త్వరితగతిలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం. దీన్ని అధిగమించడం కోసం రోజు గణపతి ఆరాధన చేయండి. కన్యారాశి వారికి మనోధైర్యం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి. ఆదివారం విశేషంగా సూర్య ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు కొంత ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. చక్కగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన, శనివారం రోజు నవగ్రహాల్లో చక్కగా నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకుని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల విశేష ఫలితాల్ని కన్యారాశి వారు పొందుతారు. సరే గురుగారు.